गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఒపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 107వ పాఠము 21/2/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్స్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి, అంటే ఈ మాట ఎప్పుడున్నదామె తన చివరి రోజుల్లో, ఇక కొద్ది కాలంలో దేహం విడుస్తాను అనగా ఈ మాటలు చెప్తుందంటే ఆ సమయానికి ఏంటనమాట, భీష్ముడు ఎట్లాగైతే తన అవసాన దశలో ఇక దేహం విడుస్తాను అనగా ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలు ధర్మరాజుకి బోధించాడు. విష్ణు సహస్రనామం బోధింపబడింది. అత్యద్భుతమైన విషయాలు బోధింపబడ్డాయి. వాళ్ళ యొక్క జీవితం మొత్తం సారం, జీవితానుభవ సారం మొత్తం అక్కడ వివరింపబడింది. అట్లాగే ఈమె కూడా ఈ సీక్రెట్ డాక్టర్ గాని, ఐసిస్ అన్వేల్డ్ గాని, పరమ గురువులు తమకు అందించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొత్తం సారము. దేనికి ఇంత శ్రమ అంటే జ్ఞానయోగి ఒకటకు. అందువల్ల చివరికి ఆ మాట చెప్పింది అనమాట, అందుకోసం ఇదంతా. కాబట్టి మీరందరూ జ్ఞానయోగిగా అవటానికి ప్రయత్నం చేయండి. జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. ఈమె కూడా ఈ దివ్య జ్ఞానం ఏమి బోధిస్తుందో, ఎట్లా అవ్వాలని అది బోధిస్తుందో దాన్ని ఒక 4 మాటల్లో చక్కగా ఒక పద్య రూపంలో చెప్పేసింది. ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో శ్లోకం 5 పూర్తి చేసుకుని 6లోకి వెళ్ళబోయే ముందు ఆ శ్లోకం 5కి చివర కామెంటరీ వ్యాఖ్యానము ఇచ్చిన దాని చివర ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అని 2వ భాగంలో ఉన్నటువంటి దాన్ని కూడా చదవండి అని చెప్పి అక్కడ సూచించగా మనము దీనిలో 2వ భాగంలోకి వచ్చాం. 2వ భాగం అంతా ఏమిటి? స్టాంజాస్ ఉన్నదే, స్టాంజాస్ దాని యొక్క వ్యాఖ్యానము వివరణ అదంతానేమో భాగం 1 మొదటి భాగంలో ఉంది. 2వ భాగంలో సంకేత విద్యల పరిణామం. అంటే సంకేతంగా ఇచ్చారు, మొత్తం సాంకేతికంగా సమస్తం ఈ సృష్టి రహస్యాలన్నీ సంకేతముగా ఇవ్వబడ్డాయి, నేరుగా ఇవ్వబడకుండా. ఆ వాటిని విప్పి చెప్పడం, ఆ పొడుపు కథల్ని విప్పి చెప్పడానికి 2వ భాగం ఎంచుకున్నారు అన్నమాట. ఈ 2వ భాగంలో సంకేత విద్యల యొక్క పరిణామం ఎలాగుంటుంది, ఆ సంకేత విద్య ద్వారా మనము దాంట్లో ఉన్న విషయాన్ని ఎలాగా గ్రహించటం, దాన్ని విప్పటం ఎట్లాగా, ఆ దాచిపెట్టబడినటువంటి, మరుగు చేయబడినటువంటి, కప్పివేయబడినటువంటి దాన్ని తీసి మనం యథాతథంగా చూడడం ఎలాగా, అనుభూతి చెందటం ఎలాగా అన్నది ఈ 2వ భాగంలో ఉన్నటువంటి సంకేత విద్యల పరిణామము ద్వారా మనకి రకరకాల విషయాలు అందించారు. దాంట్లో ఉన్నాం మనం. డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అంటే ప్రళయానికి సంబంధించి కొన్ని విషయాలు దీంట్లో మనకి చర్చకు వస్తున్నాయి. సరే, మనం గ్రంథము చదవటం అంటే పఠించిన, అధ్యయనం చేసిన, అవగాహన చేసుకున్న, ఉన్నది ఉన్నట్టుగా దాని వరకు ఆగిపోకుండా, అక్కడ ఏదో ఇచ్చారు, అది ఆ భాష వచ్చు కాబట్టి ఆ భాషని, లేకపోతే మనకి తెలిసిన భాషలోకి దాన్ని అనువదించుకుంటూ చదవటం వరకు, ఓహో ఇదన్నమాట విషయం, ఇది ఇట్లాగా ఉందంట, అది అలాగా ఉందంట అని తెలుసుకుని ఆ తర్వాత మన దారిని మనం వెళ్ళటం కాకుండా దాన్ని చదువుతూ, ఇది మన నిత్య జీవితంలో, ప్రస్తుతం ఉన్న మన నిత్య జీవితంలో మనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవడమే కాకుండా మన అసలైన లక్ష్యం అయితే ఇంకొక లక్ష్యం ఏదైతే ఉందో, ప్రధానమైన లక్ష్యం, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం కోసం దీన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి, ఏ పద్ధతిలో మనం ఉపయోగించుకోవాలి, అట్లాగా మనము దీన్ని అధ్యయనం చేయాలి. దీని ద్వారా మనం ఇవి నేర్చుకోవాలి. 2 విషయాలు మనకి నేర్పడానికి ఇవి మన ముందుంచారు ఈ గ్రంథాలన్నీ.
ఏమిటి ఒక విషయము, మొదటి విషయము మన నిత్య జీవితంలోని సమస్యల్ని పరిష్కరించుకోవటం. ఎందుకంటే సృష్టి రహస్యాలు అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య. సమస్య వచ్చింది అంటే దానికి సంబంధించిన అవగాహన మనకు లేకపోవడం వల్ల అది సమస్య అయిపోయింది. అవగాహన కుదిరిందా, అవగాహన తెలిసిందా, మనకి అవగాహన కలిగిందా, సమస్య దూది పింజలాగా ఎగిరిపోతుంది. అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. అది పరిష్కారం రూపంలో మనకు కనిపిస్తుంది. అంతకుముందు సమస్యగా కనిపించిందల్లా పరిష్కార రూపంలో కనిపిస్తుంది. అది ఇట్లాగా అదే టర్న్ అయిపోతుంది అన్నమాట ఈ అవగాహన ద్వారా. అది ఒకటి. రెండోది, మరి మనకి అసలైన లక్ష్యం ఏంటి? ఆత్మదర్శనం, దైవానుభూతిలో వెళ్ళడం, స్వస్థితి యందు మేల్కొంచటం. దానికి సంబంధించి దీంట్లో ఏంటుంది విషయం? దాని అవగాహన ద్వారా కూడా ఆత్మదర్శనం పొందటం. ఇట్లా ఈ 2 ప్రయోజనాలు ఇక్కడ మనకి అందింపబడుతుంది. అందుకోసం ఈ గ్రంథాలు ఇవ్వబడ్డాయి. ఈ గ్రంథాలు చదవకపోయినా మనకి సమస్యలు పరిష్కరించుకుంటాం, ఆత్మదర్శనము జరుగుతుంది, స్వస్థితి యందు మేల్కొంచుతాము. ఎప్పటికీ చెప్పలేం. అదే ఈ ఈ దివ్య ప్రణాళికలో భాగముగా అది ఎప్పటికో నెమ్మదిగా అలా ముందుకి నెమ్మదిగా తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ పరిణామము అనే మహా ప్రయాణం, పరిణమించటం అనే మహా ప్రయాణంలో నెమ్మదిగా వెళ్తుంటాం. ఇప్పుడుకో పరిణమిస్తూ నెమ్మదిగా ఆ లక్ష్యాన్ని చేరతాం. కానీ అప్పుడు దాకా ఆగాల్సిన పని లేకుండా అది ఆ అవకాశము ఈ మానవ వర్గంలో మనకి అందుబాటులో ఉంది. జంతు వర్గు దాకా మనం దాన్ని అడ్జస్ట్మెంట్కి అవకాశం లేదు. ముందుకెళ్ళటం లేకపోతే వెనక్కి వెళ్ళటం అన్నట్టుగా, లేకపోతే ఉన్న చోటలాగా ఉండిపోవటం అన్న విషయాలకి అక్కడ ఏం లేదు. కంటిన్యూగా ముందుకు వెళుతూనే ఉంటుంది, పరిణమిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి తీసుకెళ్తూ ఉంది, వీళ్ళకి సంబంధం లేనిది అన్నట్టుగా. మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు కల్లా మన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సంవత్సరం పిల్లడికి అన్నం పెట్టాం, ముద్ద వాడిని తిను బాబు అని వాడికి మాయమాట ఏదో మాటలు చెప్తూ, కథలు చెప్తూ, పాటలు పాడుతూ నానా కష్టపడి వాడికి ముద్దలు తినిపించాం. 20 సంవత్సరాల వయసు వచ్చింది, అప్పుడు మళ్ళీ ముద్దలు తినిపించడం మరి ఎలాగా? వాడు సొంతగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వాడికి బాధ్యత అప్పచెప్పబడింది. ఇప్పుడు మనం ఈ మొత్తం సృష్టిలో యువక వయస్సులోకి వచ్చిన వాళ్ళంగా ఈ మానవ వర్గు ఆ విధంగా మధ్యస్థంగా ఉందన్నమాట. స్వతంత్రంగా, స్వేచ్ఛగా అది కదిలే స్థితిలో ఉంది అది. అందువల్ల మనకి కొంతవరకే ప్రకృతి బాధ్యత వహిస్తుంది, మిగతాది మన బాధ్యతకి వదిలేసింది అనమాట. అంటే ఇంట్లో పెద్దవాడైతే వాడికి కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడుతుంది, అతని వీలును బట్టి పని చేసుకునేటట్టుగా స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అట్లాగే ఇక్కడ మనం ఈ సృష్టిలో ఒక పెద్దవాళ్ళంగా, ఒక పెద్ద కుమారుడుగా, ప్రకృతి మాతకి ఒక పెద్ద కుమారుడుగా మనకి స్వేచ్ఛ కొంత ఇవ్వబడింది. అందువల్ల ఇవాళే మనం ఆత్మదర్శనం పొందొచ్చు. కొన్ని వేల జన్మల తర్వాత ఎప్పుడు రావాల్సినటువంటి దాని కాలం దానికి ఉంటుంది, ఆ కాల పరిమాణం. ఆ కాల పరిమాణాన్ని బట్టి ఆ బ్రహ్మ వయస్సు అనేటప్పుడు కల్లా, బ్రహ్మ హృదయం తీరేటప్పటికి అందరం అప్రయత్నంగా ఆ ఆత్మదర్శనం దాంట్లోకి వెళ్ళిపోతాం, స్వస్థితిలోకి వెళతాము, ఆ నిర్వాణ స్థితికి వెళతాము. అప్పుడు దాకా ఆగటమా? ఇప్పుడే ఆ నిర్వాణ స్థితిని మనం అనుభవించటమా? ఇప్పుడైనా అనుభవించవచ్చు, ఎందుకంటే కొత్తగా అనిపించేది కాదు కాబట్టి ఇది.
కొత్తగా తయారు చేసేదైతే కూర్చుని తయారు చేయటం చాలా సమయం పడుతుంది. అది అది అయి ఉన్నాం మనం. దైవాంశగా మనం ఉన్నాం కాబట్టి దాని పట్ల మనము మేల్కాంచడమే తప్పితే ఇంక వేరే ఇక్కడ ఏమీ లేదు. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. దాని పట్ల మేల్కాంచటం. కాబట్టి ఎప్పుడు మేల్కాస్తే అప్పుడు నేను అనేది వచ్చేస్తుంది. అసలైన నేను ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించిన పరమాత్మ నేను, అంతర్యామి నేను. అది దాని యందు మేల్కొంటాం. ఎప్పుడైనా మేల్కోవచ్చు అది. కాబట్టి దానికోసం ఈ గ్రంథాలు మనము పారాయణ చేస్తూ ఉండడం. మరి అంత ఎట్లాగ వస్తుందంటే రీడ్ ద బుక్స్ సీ ద లైట్. అట్లాగిచ్చారు గ్రంథాలు. ఈ గ్రంథాల్ని అర్థం చేసుకోవటము, దీంట్లో ఉన్న విషయాలు ఏంటి అని లోతుగా విశ్లేషించటము, తర్కించుకోవటం, ఇట్లాగా అదొక పద్ధతి. చేసుకోండి, అది పర్లేదు. కానీ చదివినంత మాత్రాన, ఉచ్చరించినంత మాత్రాన, పఠించినంత మాత్రాన ఆ శబ్ద తరంగాలతో మనలో ఉన్న ఆ వెలుగు మేల్కొనటానికి, నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ వెలుగు మేల్కోవటం జరుగుతుందన్నమాట. అట్లాగిచ్చారు. ఆ అక్షరాల్ని అలాగా కూర్పు చేశారు. ఆ అక్షరాలు ఒకదాని పక్కన ఒకటి పెట్టినప్పుడు ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. అదే అక్షరము ఇంకొక అక్షరము దీని పక్కన చేరితే ఇంకొక రకమైనటువంటి శక్తి వస్తుంటుంది. అట్లా ఈ పదాలన్నిటిని ఆ అక్షరాల్లో, ఈ అక్షరాలతో ఆ పదాలను కూర్పు చేసి, ఆ పదాలతో వాక్యాలని కూర్పు చేసి మనకు అందించారు. చదివినంత మాత్రాన, పఠించినంత మాత్రాన ఆ వెలుగుని దర్శించేటట్టుగా. ఎట్ ద ఎండ్ ఆఫ్ కలియుగ ఏం జరుగుతుంది? కలియుగం ఎందుకుగా ఇదంతా కలియుగం గురించి ఇంత ప్రత్యేకంగా చర్చించుకోవడం ఎందుకు వచ్చిందంటే, కలియుగం తర్వాత కలియుగం అంతమవగానే ప్రళయ స్థితికి వెళుతుంది. అంటే ప్రళయ స్థితులు ఎన్నో రకాలు ఉన్నాయి, కొన్ని వందల రకాలు. బ్రహ్మ ఒక్క క్షణం మొదలుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలుకొని, మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలుకొని, అంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఉచ్ఛ్వాసము రెస్ట్, నిశ్వాసము యాక్టివిటీ అన్నట్టుగా అక్కడ మొదలుకొని బ్రహ్మ ఆయుర్దాయం దాకా ఎన్నెన్నో రకాలైనటువంటి ప్రళయాలు జరుగుతూ ఉంటాయి నిత్యము. వాటిల్లో కలియుగము అంతానికి, అంటే 4 యుగాలు పూర్తయిన తర్వాత ఒక ప్రళయం, ఒక రకమైన ప్రళయం. అట్లా ప్రళయ స్థితికి వెళ్ళబోయే ముందు ఈ కలియుగం చివర మనము ఏ పద్ధతిలోకి వెళితే బాగుంటుంది, అంటే ఏ పద్ధతిలో ఉంటుంది, అప్పుడు ఆ స్థితి ఎలాగ ఉంటుంది, కలియుగం చివరిలో ఉన్న స్థితి, దానికి మనం మరలా వచ్చే యుగానికి సంబంధించిన వాళ్ళంగా ఇప్పుడే జాగ్రత్త పడి కొంచెం మార్పు చేసుకుని ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళడం అనేది ఎట్లాగా అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. కలియుగ షల్ బి అవాకండ్ అండ్ బికమ్ యాజ్ పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్. అంటే కొంతమంది ఇది ఈయన అవతార పురుషుడు అవతరించి, ఆ పరమాత్మ అవతార పురుషుడుగా అవతరించి ప్రత్యేకమైన పద్ధతిలో ఇక ఆయన కలుగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంతగా ధర్మగ్లాని జరిగింది, అంతగా ఆసురి శక్తి యొక్క ప్రభావం పెరిగి, దానికి సమానంగా దైవీ శక్తి యొక్క ప్రభావం తగ్గటం వల్ల అశాంతి, అల్లకల్లోలం, దుర్మార్గము, మోసము ఇటువంటివన్నీ వచ్చేటప్పుడు కల్లా దాన్ని కొంత భాగం సరిచేయటం కోసం ఆయన కిందకి దిగటం జరుగుతుంది. తెగి ఏం చేస్తాడు ఆయన? కలియుగ షల్ బి అవాకండ్ అండ్ బికమ్ యాజ్ పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్. ఇక కలియుగం చివరిలోకి వచ్చేటప్పుడు కల్లా నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి
స్ఫటికములాగా ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా స్వచ్ఛమైనటువంటి మనస్సు హృదయంతో మొత్తం అందరి హృదయాలు అలాగా మారిపోతుంది చివరికి ఆయన వచ్చేటప్పుడు కల్లా, ఆయన కిందకి దిగేటప్పటికి అలాగా జరుగుతుంది. ద మెన్ హూ ఆర్ దస్ చేంజ్డ్ అంటే అందరూ కాదు, కొంతమంది, ఎక్కువ భాగం అయ్యేటప్పుడు కల్లా ఈ దైవ శక్తి కొంత పుంజుకుంటుంది. ఇది దైవ శక్తి పుంజుకుందంటే అర్థం ఏంటి? ఆసురి శక్తి నెమ్మదిగా తగ్గటం, తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుని, తన ఆధిపత్య ధోరణి తగ్గించి ఆ మేరకు సమతూకం తీసుకురావటం. అందుకే దానికి సంకేతంగానే కృష్ణుడు 2 భాగాలుగా చేశాడు తనని. ఇద్దరు వచ్చారు అయ్యన్ని అడగటం కోసం, వస్తే 2 భాగాలు చేశాడు. నా యొక్క సైన్యం సమస్తం, ఎందుకంటే ఆయన కూడా రాజు కాబట్టి, నా సమస్త సైన్యము ఒకళ్ళకి ఇస్తాం, నేను ఒక్కడనే ఒక భాగం, నా సమస్త సైన్యము ఒక భాగము, ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకోండి అన్నారు. రూపము జీవము, ఆయన యొక్క సైన్యం మొత్తం రూప జగత్తుకి సంబంధంగా ఉంటుంది, ఆయన చైతన్యానికి సంబంధంగా ఉంది, జీవానికి సంబంధంగా. ఈ 2 భాగాల్లో మీకు ఏం కావాలి అనేటప్పటికల్లా దుర్యోధనుడు రూప జగత్తుకే ప్రాధాన్యత ఇచ్చేవాడు కాబట్టి అదే చాలా గొప్పది అనుకున్నాడు. ఆయన సైన్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఈయన చూస్తేనేమో నేను ఒక్కడనే, నేను యుద్ధం చేయను, కావాలంటే రథం నడుపుతాను, అంతే తప్పితే యుద్ధం మాత్రం నేను చేయను, నేను ఆయుధం ముట్టను అన్నాడు. యుద్ధం చేయనోడు యుద్ధంలోకి ఎందుకండి అని దుర్యోధనుడు ఆలోచించాడు. యుద్ధం చేయను అంటున్నాడు, ఆయన ఎందుకు మరి యుద్ధంలోకి, మనకు దండగా అక్కడ అన్నట్టుగా దుర్యోధనుడు ఆలోచించాడు. కాబట్టి ఆయన సైన్యం చక్కగా యుద్ధం చేస్తుంది, ఇవ్వండి మా ఆ సైన్యాన్ని ఇచ్చే నాకు అన్నాడు. ఇక అర్జునుడు, ఆయన అర్జునుడిని మొదట్లో అడిగినా ఇదే చెప్పేవాడు, ఏమని, నువ్వుంటే చాలు నాకు. అప్పటికే కొంత ఆయన మీద భక్తి విశ్వాసాలు అవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి నువ్వుంటే చాలు అన్నాడు. అంటే దైవీ శక్తికి సంబంధించి అర్జునుడు, ఆసురి శక్తికి సంబంధించి దుర్యోధనుడు ప్రతినిధులుగా అక్కడ నిలబడ్డారు. వాళ్ళ ఇద్దరిని సమతూకం చేయటం కోసం తనని 2 భాగాలుగా చేసి ఒకళ్ళకి ఒకటి ఇచ్చాడు. అట్లాగా చేశాడు అన్నమాట. మొత్తానికి చివరికి ఆ ద్వాపర యుగము అంతమయ్యేటప్పటికి ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు. చక్కగా స్వర్ణయుగంగా ఒక పరిపాలన సాగిపోయింది, ధర్మంగా, ఆయన పేరులాగానే ధర్మయుతంగా. ఒక్క నిమిషం. The men who are thus changed, ఆ మార్పు వాళ్ళలో కలిగి ఆ వెలుగుని దర్శించిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, షల్ బి ద సీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఏంటి జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు విత్తనముగా ఉపయోగపడి రాబోయే మూల జాతికి సంబంధించి వాళ్ళు విత్తనముగా ఉపయోగపడి, అండ్ షల్ గివ్ బర్త్ టు ఎ రేస్ who shall follow the laws of the Kruta age, the age of purity. ఎందుకు ఇంత హంగామా, ఇంత గొడవ అంటే రాబోయేది కృతయుగము, సత్యయుగము. కృతయుగము అంటే పూర్తిగా ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి
అట్లాగే సృష్టి నియమ నిబంధనలకి అనుగుణముగా నడుచుకునే జాతి ఉండేది. మానవ జాతి పూర్తిగా అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా. అంటే దైవ శక్తి యొక్క ఆసురి శక్తి కొంత తగ్గి, దైవ శక్తి యొక్క ప్రభావము కొంత మెరుగవటం వల్ల ఈ మాదిరిగా అందరి యొక్క భావాలు ఆ మాదిరిగా అందరికీ అటువంటి రకాల ఆలోచనలు రావడం, ఆ విధంగా వాళ్ళు జీవించటం. ఎందుకు వాళ్ళు ప్యూర్‌గా, నిర్మలంగా ఈ సృష్టికి అనుగుణంగా నడుచుకుంటున్నారంటే వాళ్ళకు ఆ ఆలోచన వచ్చింది కాబట్టి. ఆ ఆలోచన ఎలాగో వచ్చింది? ఇదిగో అంతకు ముందున్న కలియుగం ఏదైతే ఉందో, ఆ కలియుగం చివర్లో ఆయన వచ్చి దాన్ని సరిజేయటం వల్ల దైవీ శక్తి, ఆసురి శక్తి మధ్యన సమతూకాన్ని నిలపడం వల్ల వీళ్ళందరూ కూడా విత్తనాలుగా పనిచేసి, బీజాలుగా పనిచేసి రాబోయే కృతయుగానికి సంబంధించిన మానవ జాతులకి, మూల జాతులు వచ్చేటట్టుగా ఆ మూల జాతులు ఉద్భవించి, ఆ మూల జాతులకు సంబంధించిన మానవుల్లో ఈ ఆలోచన కలిగేటట్టుగా అది ఏర్పాటు చేయబడింది. ద మెన్ హూ ఆర్ దస్ చేంజ్డ్. అందువల్ల మనం ఇక్కడ ఈ కలియుగంలో ఏంటి చేస్తున్నాం? మనము ఆ దైవానుభూతిలోకి, ఆత్మదర్శనంలోకి, మన స్వస్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు ఇక్కడ ముమ్మరం అవుతాయన్నమాట. అట్లాగా వ్యక్తిగతంగా కాకుండా, వ్యక్తిగతంగా అయితే మళ్ళీ కృతయుగానికి మనము సరిపోము. కృతయుగానికి తగిన విధంగా కావలసిన మూల జాతిని, మానవుల యొక్క మూల జాతిని మనము సృష్టించలేము. కాబట్టి ఇక్కడ ఏం జరగాలి? సామూహికంగా, గ్రూపుగా, బృందములుగా మనందరము కలిసి, ఇప్పుడు కనీసం ఒక 5గురు కలిసి ఒక పని చేస్తున్నారంటే, ఆ 5గురు కలిసి ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం. మిగతా నలుగురు, ఒకడు మిగతా నలుగురి కోసం, ఇట్లా వాళ్ళలో వాళ్ళే అందరూ అందరి కోసం. నలుగురు ఉన్నారు, 5గురు ఉన్నారు. 5గురు అందరూ అనుకుంటే, అందరూ దేనికోసం ఉన్నారు అక్కడ? అందరి కోసం. 5గురి కోసము 5గురు, ఆ నలుగురు కోసము నలుగురు. ఆ బృందంలో ఎంతమంది ఉంటే ఆ బృందం అందరి కోసం, ఆ బృందంలో ఉన్న వాళ్ళు అందరూ. అట్లాగా ఇప్పటి సాధన ఉంటుందన్నమాట. దానికి ఉన్న తేలిక పద్ధతి మన యొక్క పనులు, మనం రోజువారీ చేసే నిత్య కర్మలు. ఎట్లా చేస్తున్నాం? పరస్పర సహకారంతో, తమ చుట్టూ ఉన్న వారి కోసం, ఇంకొంచెం ముందుకు జరిగి సృష్టించిన వాడి కోసం. అంటే వస్తువుని ఉపయోగించేవాడి కోసమే వస్తువు తయారు చేయబడుతుంది కదా. వస్తువుని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాడి కోసం ఆ వస్తువు తయారు చేయబడుతుంది. వస్తువు కోసం వస్తువు తయారు చేయబడడం లేదు. అట్లాగే మనిషి కోసం మనిషి తయారు చేయబడడం లేదు. మనిషిని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాడి కోసం తయారు చేయబడుతున్నాడు మనిషి. ఏదైనా గాని ఈ సృష్టిలో ఏది సృష్టించినా దేనికోసం? అది ఎవరైతే ఉపయోగించుకోవాలో వాళ్ళ కోసం. ఎవరు ఉపయోగించుకుంటారు ఈ మొత్తాన్ని? సృష్టించిన వాడే. ఎందుకు? వాడికి ఒక కార్యక్రమం ఉంది. ఏకత్వం నుంచి అనేకత్వానికి, అంటే తాను పెక్కులు కావాలి అనే కార్యక్రమం ఒకటి ఉంది. దానికి దారి తీసేటట్టుగా వాళ్ళని ఉపయోగించుకోవటం, సృష్టించిన వాళ్ళని. అనేకమైన తర్వాత మళ్ళీ అనేకత్వం నుంచి ఏకత్వానికి తీసుకురావటం. అంటే అనేకత్వంలోనే ఉంచి అక్కడ ఏకత్వ భావాన్ని వాళ్ళల్లో పెంపొందించడం, ఆత్మదర్శనం జరిగేటట్టుగా చేయటం. కాబట్టి మొత్తం కార్యక్రమం ఎవరిది? సృష్టించినోడిదా మనదా చెప్పండి?
ఈ మొత్తంలో మనదంటూ అసలు ఏమైనా కార్యక్రమం ఉందా? సృష్టించిన వాడి కార్యక్రమం ఇదంతా. వాడు లేకపోతే అసలు మనం లేం కదా, సృష్టి లేదు. సృష్టి లేనప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మనం లేము. కాబట్టి ఇది మొత్తం జాగ్రత్తగా ఆలోచిస్తే సృష్టించినోడి కోసమే సమస్తము జరుగుతున్నది. కాబట్టి మన పనులన్నీ, మన జీవితం మొత్తం, మన పనులు, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, మొత్తం మన కదలిక అంతా ఎవరి కోసం? సృష్టించిన వాడి కోసం. అట్లా జరుగుతుంది. మనం అనుకున్నా అనుకోకపోయినా జరిగి తీరతా ఉంది, అది జరుగుతూ ఉన్నది. అది ఆ జరిగేదాన్ని మనము దానికి అనుగుణంగా మనం ఓహో ఎట్లా ఉందన్నమాట, ఈ అమెరికా కూర్పు ఈ సృష్టిలో ఈ విధంగా ఉంది అన్నమాట అని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా మనల్ని మలుచుకోవటం. అందుకు ఈ గ్రంథాలు ఈ సృష్టి రహస్యాలను తెలుసుకోవడము, ఇట్లా ఈ సృష్టి రహస్యాల్ని తెలుసుకోవటం ద్వారా, అవగాహన చేసుకోవటం ద్వారా ఈ భావంలోకి రావటం. మనం అప్పుడేమవుతుందన్నమాట, కృతయుగానికి సంబంధించిన వాళ్ళంగా పరిపూర్ణులుగా రావటానికి అవకాశం ఏర్పడుతుంది. షల్ బి ద సీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఇప్పుడు మనమందరం ఏంటన్నమాట, రాబోయే కృతయుగానికి సంబంధించి కావలసినటువంటి బీజాలుగా మనము తయారు చేయబడుతున్నాం. రాబోయే కృతయుగంలో ఉద్భవించబోయే మూలజాతులకి, మానవ మూలజాతులకి సంబంధించి ఇక్కడ బీజాలు తయారు చేయబడుతున్నాయి. మనందరినీ బీజాలుగా మలుస్తున్నారు, విత్తనాలుగా మలుస్తున్నారు. అందుకే మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా అప్పుడు ఏం జరుగుతుంది అంటే, షల్ గివ్ బర్త్ టు ఎ రేస్. ఒక అద్భుతమైనటువంటి మూల జాతికి, ఒక మానవ జాతికి ఉద్భవించేటట్టుగా, హూ షల్ ఫాలో ద లాస్ ఆఫ్ ద కృత ఏజ్. కృతయుగానికి సంబంధించి అంటే ఇప్పుడు వేసవి కాలం ఉంది, ఎండకి సంబంధించి ఎండ ఎక్కువ, అధిక ఉష్ణము, అధిక వేడి, ఎండలు ఎక్కువగా ఉండటం, ఉక్కబోయటం ఇట్లాగా ఉంది. అట్లాగే వర్షాకాలం వర్షాలు, శీతాకాలం చలి అన్నట్టుగా కృతయుగానికి దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలకు అనుగుణంగా నడుచుకునే వాళ్ళని తయారు చేయటం కోసం ఎప్పుడు ఉంటారు. ఆ యుగానికి సంబంధించి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆసురి శక్తి ఎప్పుడు ఉంటుంది, దైవ శక్తి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఆసురి శక్తి ప్రతినిధులు ఏం చేస్తుంటారు, దాన్ని అనుసరించే వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు. ఎక్కడ ఉన్నా కానీ, ఏ యుగంలో ఉన్నా ఆ యుగ లక్షణాలకి, ఆ యుగ ధర్మాలకి వ్యతిరేకంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు దానికి అనుకూలంగా నడిచే వాళ్ళు, ఈ దైవీ శక్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కువ తక్కువలు, ఒకళ్ళు పెరిగారా, ఆ తక్కువ ఉన్న, బలహీనంగా ఉన్న వాళ్ళని బాధించడం జరుగుతుంది. ఆసురి శక్తి పెరిగిందా, ఈ బలహీనంగా ఉన్న దైవీ శక్తి వాళ్ళని బాధించడం ఉంటుంది. దైవీ శక్తి పెరిగితే మళ్ళీ ఈ ఆసురి శక్తి వాళ్ళని బాధించడం ఉండదు. అదొక విశేషం. మళ్ళీ ఎందుకంటే వీళ్ళని బాధించడం అనేది వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర ప్రేమ ఉంది. ప్రేమ, సేవ, త్యాగము ఈ లక్షణాలతో ఉన్నది దైవీ శక్తి. కాబట్టి వాళ్ళని, బలహీనుల్ని ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని అట్లాగా చేస్తారు వీళ్ళు. కాబట్టి అది ప్రమాదకరమైనది కాదు. కాబట్టి కృతయుగానికి సంబంధించి ఈ దైవీ శక్తి కొంత ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మానవ జాతి మనుగడ సాగించడానికి వీలుగా, ఆ మానవులు అక్కడ ఉండటానికి వీలుగా ఇక్కడ మనం తయారు చేయబడుతున్నాం అన్నమాట. గివ్ బర్త్ టు ఎ రేస్ హూ షల్ ఫాలో ద లాస్ ఆఫ్ ద కృత ఏజ్, ద ఏజ్ ఆఫ్ ప్యూరిటీ. ఉన్న ఈ 4 యుగాల్లోనూ పూర్తి నిర్మలంగా, స్వచ్ఛముగా, ప్రేమ పరిడవిల్లుతూ, పూర్తి ప్రేమగా
ఉండేది కృతయుగం. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా ఇక అది ఆ ప్యూరిటీ అనేది, ఆ నిర్మలత్వం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంటుంది. కృతయుగ ఈ కలియుగానికి వచ్చినాడుకల్లా పూర్తిగా మురికితో ఉండిపోయింది. అదేమో స్వచ్ఛముగా, ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఉంది కృతయుగంలో. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పూర్తి మురికితో ఇక్కడ వస్తూ ఉంటుంది ఇది. మళ్ళీ ఈ మురికిగా ఉన్నటువంటిది ఇదంతా మార్పు చెంది ఇక్కడే ఈ చివర్లో మళ్ళా రాబోయే పూర్తి నిర్మలంగా ఉండే జాతి రావడం కోసం ఏర్పాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మురికిగా ఉండి ఏదైతే ఆసురి శక్తి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి మనము ద్రోహ చింతన, కపటము, మోసము ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలకి సంబంధించిన వాళ్ళనే కొంత మార్పు చేసి ఇక్కడే కొంత మార్చి వాళ్ళని ఆ దైవానుభూతి పట్ల వాళ్ళని మేల్కొలిపి వాళ్ళు రాబోయే కృతయుగంలో చక్కటి జాతిగా నిర్మలమైనటువంటి వాళ్ళగా వచ్చేటట్టు చేయటం కోసం ఈయన వస్తారు. ఆ అవతారమూర్తి దిగి వస్తాడు. ఎందుకంటే అవతారమూర్తి దిగి వచ్చినందువల్ల ఏంటి జరుగుతుంది? ఇంత మార్పు జరుగుతుంది. అంటే అంత ప్రణాళికగా ఉంటుందన్నమాట. ప్యూరిటీ. యాజ్ ఇట్ ఈస్ సెడ్, వెన్ the sun and moon and the lunar asterism Trishya and the planet Jupiter are in one mansion, the Krutar Satya age shall return. మనము కృతయుగము అని అంటున్నాం కదా, ఆ కృతయుగం అనే స్టేషన్ ఎప్పుడు వస్తుంది మనకి? కలియుగము ఆ ఊర్లో వెళ్తున్నాం మనం. ఇప్పుడు కలియుగం అన్న ఊర్లో వెళుతూ ఉన్నాము. ఇక ఊరు దాటబోయేది ఎప్పుడు? కలియుగము అంతమయ్యే సమయానికంటే ఆ ఊరు దాటెళ్ళిపోతున్నాను. ఒక సిటీ మద్రాసు ఉంది. మద్రాసు సిటీ దాటాలంటే గంట పడుతుంది మనకి రైల్లో. ఆ ప్రవేశించి మద్రాసు నగరంలో ప్రవేశించామండి. మొదటి స్టేషన్ ఏదో వచ్చింది, ఆ సరిహద్దుల నుంచి ప్రవేశించాము. ఇంకా అక్కడి నుంచి ఇక మద్రాసు వదిలేయటము అని అంటే గంట సేపు ఆ మద్రాసులోనే వెళుతూ ఉంటుంది ఆ రైలు. అంటే అంత పరిమాణంలో ఉంటుంది, అది పెద్దదిగా ఉంటుంది మొత్తం అంత నగరం. అట్లాగా కలియుగము అనే నగరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు కలియుగము అనే దాంట్లోకి ప్రవేశించి ఇప్పుడు కలియుగము దాటి వెళ్ళిపోవాలి మనం. కలియుగంలో ఇక్కడ ఆగిపోయి ఇక్కడ కూర్చుంటే కాదుగా మనం. ఇక్కడ మన స్టేషన్ ఇది కాదు అన్నట్టుగా ఈ కలియుగం దాటి వెళ్ళిపోతున్నాం. దాటి వెళ్ళిపోవాలి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? అది దానికి సంకేతం ఏంటి? కలియుగము అయిపోయింది, ఇక కృతయుగము ప్రారంభం కాబోతుంది అన్నదానికి సంకేతము ఇట్లా కల్కి రావడం ఒకటి. కల్కిగా అవతారమూర్తి, కల్కి అవతారంగా ఆయన దిగి రావటం అనేది ఒకటి. ఇంకా రెండోది ఏంటి? when the sun and moon and the lunar asterism స్థిరముగా ఉండే నక్షత్ర సమూహం నుండి సప్తవర్షి మండలము మొదలైనవి అవి స్థిరంగా ఉండి కదలకుండా వాటి చుట్టూ ఇవన్నీ తిరిగేటట్టుగా ఏర్పాటు చేయబడింది. అటువంటి నక్షత్ర మండలం ఒకటి ఉంది, ఆస్టరిజం అంటాం దాన్ని. అట్లాగా అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇట్లా నక్షత్ర సమూహము ఇవన్నీ త్రిష్య అంటే ఆ నక్షత్ర సమూహాన్ని ఏమంటాం? త్రిష్య అనే పేరుతో పిలుస్తాం. త్రిష్య అండ్ ద ప్లానెట్ జూపిటర్, అలాగే గురుగ్రహం, ఇట్లా ఇవన్నీ కలిపి ఒక అలైన్మెంట్ లో ఒకే వరుసలో ఆర్ ఇన్ వన్ మాన్షన్ మొత్తం కలిపి
ఇవన్నీ కలిపి ఆన్ ద ప్లానెట్ జూపిటర్ ఆర్ ఇన్ వన్ మాన్షన్. అంతకు ముందు కూడా మొత్తం సమస్తం ఎక్కడుంది? ఒక నివాస స్థలమే కదా. సమస్తము విశ్వపురుషుడిలో మనం నివాసంగా ఉన్నాము. మనం విశ్వపురుషుడు యొక్క ఈ దాంట్లో మనం అందరము నివాసం ఉన్నాం. ఈ మొత్తాన్ని ఏమంటాం? మాన్షన్ అంటాం, నివాస స్థలం. ఆ భావం మేల్కొంటుంది అనమాట. అది అంటే ఇప్పుడేదో విడివిడిగా ఉన్న ఇవన్నీ, ఏదో సూర్యుడు, చంద్రుడు, అలాగే నక్షత్ర సముదాయాలు, స్థిరముగా ఉండే నక్షత్ర సముదాయం, నక్షత్రాలతో పాటు వాటిల్లో స్థిరంగా ఉండే నక్షత్ర సముదాయం ఒకటి ఉంది, సప్తర్షి మండలానికి సంబంధించింది. ఇట్లా ఈ మొత్తం సమూహము ఒక మాన్షన్లోకి, ఒక నివాస స్థలంలోకి, ఒక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఒక ఇంటిలోకి ప్రవేశిస్తుంది, ఒక్క చోట కూడుకుంటాయి అన్నట్టుగా. అప్పుడేం జరుగుతుంది? ఈ కృతయుగం, ఈ కృత లేక సత్యయుగము షల్ రిటర్న్. అంటే ఆ సత్యయుగము అనే స్టేషన్లోకి మనము ప్రవేశిస్తాం, ఆ సత్యయుగం అనే నగరంలోకి మనము ప్రవేశిస్తాం. ఇక ఈ కలియుగము అనే నగరాన్ని దాటి వెళుతూ ఉండగా మధ్యలో మరి కొంత ఖాళీ స్థలం ఉంటుంది కదా, పొలాలు అవన్నీ ఉంటాయి. ఆ నివాసాలు ఏమీ ఉండవు, ప్రజలు ఉండరు. అక్కడ నివసించే ప్రజలు ఎవరు ఉండరు, నివసించే వాళ్ళు ఎవరు ఉండరు. అంత ఖాళీగా పొలాలు కనిపిస్తుంటాయి, వ్యవసాయం చేసుకునే పొలాలు, అవి ఖాళీ స్థలాలు. అట్లాగా అవన్నీ దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక నగరంలోకి ప్రవేశిస్తాము. అది కృతయుగము లేక సత్యయుగము అనే నగరంలోకి ఇక అడుగు పెడతాం. ఆ అడుగు పెట్టబోయేటప్పుడు ఏంటి జరుగుతుంది? ఈ మొత్తం అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సముదాయాలు, నక్షత్రాలు, సప్తర్షి మండలము, స్థిరంగా ఉన్నటువంటి నక్షత్ర సముదాయాల్లో ఈ సప్తర్షి మండలము, ఇవన్నీ కూడా ఒక మాన్షన్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. అంటే ఏంటి? ఏకత్వ భావంలోకి మనందరము కలిసి ఎక్కడున్నాం? ఒక చోట ఉన్నాము, ఒక దాంట్లో భాగమై ఉన్నాం మనం. ఈ విశ్వము మొత్తము విశ్వపురుషుడిలో భాగమై ఉంది అన్న భావనతో మొదలు పెడతాం అన్నమాట కృతయుగాన్ని. ఇప్పుడు వరకు దానికి వేరుగా ఉన్నాయి. అంటే సూర్యుడు ఆయన ఇల్లు వేరు, చంద్రుడు ఇల్లు వేరు, ఆయన నివాస స్థానము వేరు. మనం తీసుకుంటే మన నివాస స్థానం వేరు, మన ఊరు వేరు, మన ఇల్లు వేరు. ఇట్లా ఎవరికి వాళ్ళకి నివాస స్థానాలు ఉన్నాయి అన్నట్టుగా ఉంది కదా ఈ కలియుగంలో. నెమ్మదిగా ఈ కలియుగం అంతమైపోయి కృతయుగంలోకి ప్రవేశించబోయేటప్పుడు సూచన ఏంటనమాట? అంటే ఒక్కొక్కటి సూచన వస్తుంటుంది. మనం ఆ నగరానికి ప్రవేశించడానికి ముందు ఫలానా నగరం వస్తుందే అనే సూచనలుగా కొన్ని ఉంటాయి. ఒక్కొక్క నగరానికి సంబంధించి ఆ ముందు సూచనలు చూడంగానే ముందేదో కనిపిస్తుంటాయి. ఇప్పుడు గుంటూరు ఉందనుకోండి, రోడ్డు మార్గంలో వస్తుంటే నిద్రపోతూ ఉంటాం. మనం ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తుంటాం బస్సులో, అలా నిద్రలో ఉంటాం మనం. సడన్ గా పొగాకు వాసన వస్తుంది, పొగాకు పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆ పొగాకు ఫ్యాక్టరీలు కనిపిస్తాయి అక్కడ. గుంటూరుకి ప్రారంభము ఇటు విజయవాడ వైపు నుంచి వస్తుంటే ముందేం కనిపిస్తాయి? పొగాకు కంపెనీలు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి, ఒకప్పుడు అది ఆ వాసన రాగానే ఆ గుంటూరు వచ్చేస్తుంది అన్నది ఆ సూచనగా ఉండేదన్నమాట. అట్లాగా మనం ఈ మొత్తం ఈ ఆకాశంలో ఉన్నట్టు అంతరిక్షంలో ఉన్నటువంటి సమస్తము ఒక చోట్లో ఉన్నాము, ఒక మాన్షన్, ఒక పెద్ద భవనంలో ఉన్నాం. మనందరం కలిసి ఒక భవనంలో ఉన్నాము, ఒక నివాస స్థానంలో ఉన్నాము అన్న భావనతో అక్కడ అవన్నీ ఒక వరుసలోకి వచ్చేటప్పుడు కల్లా
ఓహో, ఇప్పుడు మనం సత్యయుగంలోకి అడుగు పెడుతున్నాం, సత్యయుగం అనే నగరంలోకి అడుగు పెడుతున్నాము అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏజ్ షల్ రిటర్న్, సత్యయుగం దగ్గరికి మనం వెళ్తాం. అంటే అది మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే మనం వెళ్ళటం కాదు, అవన్నీ మనల్ని స్పృశించటం. మనం అలాగా నిలబడి ఉంటాం, అన్ని వరుసగా వస్తూ ఉంటాయి. పగలు వస్తుంటుంది, రాత్రి వస్తుంటుంది, అనేక రకాల సంఘటనలు జరుగుతుంటాయి. తర్వాత ఇలా యుగాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఇంకో యుగం వస్తుంటుంది. అందుకనే రిటర్న్ అన్నాడు. దాని దగ్గరికి మనం వెళ్ళటం లేదు, అది మన వైపుకి వచ్చేసింది ఇప్పుడు. రిటర్న్. 2 పర్సన్స్. అప్పుడేం జరుగుతుంది కృతయుగంలో? అంటే ఎందుకు ఈ కృతయుగం గురించి, ఈ కలియుగము చివర, కలియుగాంతం గురించి, దీని తర్వాత వచ్చినటువంటి ఆ ప్రళయ స్థితి తరువాత వచ్చే కృతయుగం గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఇక్కడ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలో చర్చించాడు అంటే ప్రళయ స్థితికి ముందు ఎట్లాగా ఉండాలి. ఎందుకంటే ప్రళయ స్థితి తరువాత ప్రారంభంలో ఇక్కడ ఈ చివరిలో ఉన్నదే అక్కడ ప్రారంభానికి ఆధారంగా ఉంటుంది. ఇక్కడ ఈ చివరిలో ఎవరైతే ప్రకృతికి అనుకూలంగా సిద్ధంగా ఉన్నారో, అనుకూలమైనటువంటి ధర్మాలతో న్యాయంగా నడుచుకునే విషయంగా, అటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో, ప్యూర్, నిర్మలంగా, స్వచ్ఛముగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ రాబోయే యుగానికి సంబంధించి చక్కగా పడేటట్టుగా, ఆ మానవ జాతిని ఉద్భవింపజేసేటట్టుగా, ఆ మానవ జాతి ఆవిర్భవించేటట్టుగా వీళ్ళు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనకేంటి సూచన చేస్తున్నారు ఇక్కడ? మనం ఆ పద్ధతిలో తయారవడం. అంటే మనం ఇక్కడ ఇలాగా తయారైతే రాబోయే కృతయుగానికి కావలసిన ఏర్పాట్లు మన ద్వారా కొంత చేయబడుతుంది. మనము భాగస్థులం అవుతాం దాంట్లో. 2 persons, Devapi of the race of Kuru and Meru and Maru of the family of Ikshvaku. అంటే ఇద్దరున్నారు మనకి మన ఈ కలియుగ ద్వాపర యుగం చివరిలో ఇద్దరు పురాణ పాత్రలు ఉన్నారు భారతంలో. దేవాపి, అట్లాగే మరు మహర్షి. దేవాపి ఎవరు? ఈ శంతనుడి యొక్క అన్నదమ్ముల్లో ఈయన పెద్దవాడు. అంటే రాజ్యాధికారం ఎవరికి రావాలి? రాజ్యానికి వారసుడు ఎవరు? దేవాపి. కానీ ఆయన ఏం చేశాడు? రాజ్యాధికారాన్ని స్వీకరించకుండా నేను వేరే ప్రయోజనం కోసం నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను అని చెప్పి పరాశర మహర్షి దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. తన యొక్క ప్రణాళిక వేరే ఉన్నది. రాబోయే అవతారమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణుడి యొక్క వ్యూహానికి, ఆ కృష్ణుడి యొక్క ప్రణాళికకి, ఆ దివ్య ప్రణాళికకి నేను పనిచేయవలసి ఉంది ఆ దివ్య ప్రణాళికలో భాగంగా. కాబట్టి నేను ఇక్కడ రాజ్యాధికారాన్ని కాకుండా దానికి సంబంధించిన పనులకు నేను వెళ్ళాలి. కాబట్టి ఈ రాజ్యాధికారాన్ని నేను త్యజిస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు. అది దేవాపి. ఎందుకు వెళ్ళిపోయాడు అప్పుడు? ఈ కలియుగం మొత్తం జాగ్రత్తగా ఆయన కొంతమందిని తీర్చిదిద్ది రాబోయే కృతయుగానికి సంబంధించిన ప్రణాళిక, అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి సంబంధించిన ప్రణాళిక కోసం చూడండి అప్పటి నుంచి ఆయన పనిచేయటం మొదలు పెట్టాడు ఆ దేవాపి అన్న ఆయన. ఇంకా కలియుగమే రాలేదు, కలియుగము తర్వాత వచ్చే కృతయుగంలోకి ఆయన పని, దానికోసము అప్పటి నుంచే పని ప్రారంభించాడు. కొంతమందిని తీర్చిదిద్దటం ప్రారంభించాడు. 2 persons, దేవాపి ఆఫ్ ద రేస్ ఆఫ్ కురు, కురు వంశానికి సంబంధించిన వాడు. అలాగే మరువు ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి మరువు. కంటిన్యూ అలైవ్ త్రూ అవుట్ ద 4 ages, రిసైడింగ్ అట్ కలాప.
ఆ కలాప గుహల్లో వాళ్ళు శాశ్వతంగా చిరంజీవులుగా అక్కడ నివసిస్తూ సూక్ష్మ దేహాలతో అవసరమైనప్పుడు భౌతిక దేహం తీసుకుంటూ అవసరాన్ని బట్టి ధర్మకాయుడు, నిర్మాణకాయుడు అని ఇలాగా ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన ఆ దేహాల్ని తీసుకుంటూ అవసరాన్ని బట్టి సూక్ష్మ శరీరంతో నిరంతరము ఈ యుగాలకి సంబంధించి ఏ యుగంలో ఎట్లాగా ఉండాలి, ఈ యుగం నుంచి తరువాత యుగంలోకి మారేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగా ఉండాలి, ఆ తర్వాత యుగంలోకి వీళ్ళు ఎలాగా వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా చాలనం చేస్తూ ప్రణాళికలు వేస్తూ మళ్ళా వీళ్ళ పనులు ఎలాగా ఉండాలి, ప్రకృతికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంది. వెంటనే మనందరినీ మార్చేయొచ్చు నిమిషంలో. ఒక్క క్షణంలో మనందరము ఆ నిర్వాణ స్థితిలోకి పంపించేయొచ్చు. కానీ దానివల్ల మనకి సంబంధించినటువంటి కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లాగా మిగిలిపోతాయి. ఆ కర్మ ఫలాలన్నీ ఆ మాదిరిగా అవి అవి నాశనం కావు. మరి అవి నాశనం కాకుండా ఈ ప్యూరిటీ అనేది రాదు మనకి. మరి అవి నాశనము కావాలి. అవి నాశనం కావాలంటే దాని పట్ల అవగాహన. ఏదైనా గాని నాశనము అంటే ఏంటి? దాని పట్ల అవగాహనే అది పూర్తిగా ఇంకొక రూపం తీసుకున్నాడు. ట్రాన్స్‌ఫార్మేషన్. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ఒకాయన మరువు, దేవాపి ఈ ఇద్దరు ప్రధానముగా ఇదంతా ఎవరికి చెప్తున్నారు? మైత్రేయుల వారికి చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఆ తర్వాత ఏమవుతుంది? ఈ దేవాపి, ఈ మరువు మైత్రేయుల వారికి శిష్యులుగా మారి ఆయనతో కలిసి పనిచేయటం వీళ్ళు. ఈ మొత్తం ఈ యుగాలకి సంబంధించి ఏమేంటి చేయాలో అన్నీ ఆ ప్రణాళిక ప్రకారము చేయటం. కంటిన్యూ అలైవ్ త్రూఅవుట్ ద 4 ఏజెస్ రిసైడింగ్ అట్ కలాప. ఈ కలాప గుహల్లో నివసిస్తూ అంటే మత్స్య పురాణంలోనేమో దాని పేరు కటప అని వచ్చింది. కలాప కాకుండా కటప అనే మత్స్య పురాణంలో ఆ పేరు వచ్చింది. కాబట్టి మనం మత్స్య పురాణంలో అట్లా ఉంది కదా, దీంట్లో కలాప అని చెప్తున్నారు. విష్ణు పురాణంలో, మత్స్య పురాణంలోనేమో ఇంకొక పేరుతో చెప్తున్నారు. అంటే అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ మాటని, ఆ పదాన్ని ప్రయోగించారు అక్కడ. స్థలం ఒకటే, ప్రదేశము ఒకటే. ఏ ప్రదేశాన్నైతే ఉద్దేశించి ఆ పేరు పెట్టారో ఆ ప్రదేశం ఏమీ మారలేదు. మత్స్య పురాణంలో చెప్పిన అదే ప్రదేశము, విష్ణు పురాణంలో చెప్పిన అదే ప్రదేశము. కానీ విష్ణు పురాణంలోకి వచ్చినప్పటికల్లా కలాప గుహలు అని అన్నారు. ఇక్కడేమో కటాప అని చెప్పి మత్స్య పురాణంలో చెప్పబడింది. అందువల్ల మనం కంగారు పడకుండా దానికి దీనికి ఏదో తేడా ఉంది కాబట్టి ఇది అసలు నమ్మొచ్చా నమ్మకూడదా, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు అన్నట్టుగా కాకుండా మనం అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అంటే మత్స్య పురాణం ఏంటి? ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి రాబోయే సమయంలో ఎలాగా ఉంటుంది. నౌకని ఒక మత్స్యము లాక్కెళ్తూ ఉన్నట్టుగా మనకి ఒక కథ ఉంది ఆ మత్స్య పురాణంలో. మహామీనము అంటే ఆ మత్స్యావతారం ఆయనే కదా, ప్రథమ అవతారము మత్స్యావతారము. స్వామి అవతరించి మత్స్యముగా, ఎందుకంటే జలప్రళయం కాబట్టి ఈ మొత్తాన్ని నీటి మీద తీసుకువెళ్ళాలి అంటే ఆ నీటిలో ఉన్న జంతువే తీసుకువెళ్ళాలి. నీటిలో ఉన్న ఆ జలచరం ఏదైతే ఉంటుందో అది. అంతేగాని నేల మీద ఉన్న వాళ్ళు నీటిలోకి వెళితే ఈత కొట్టడమే సరిపోతుంది. ఇక దీన్ని ఎక్కడ తీసుకువెళ్తారు? అందువల్ల ఒక నౌకని తీసుకువెళ్తున్నట్టుగా మనకి సంకేతంగా ఒక కథ ఇచ్చారు. అట్లాగే మనకి బైబిల్లోకి వచ్చినప్పటికల్లా నోవహు ఆ నౌకని నడుపుతూ ఆ నౌకలు ఏం చేస్తాడు? 84 లక్షల జీవరాశులకు సంబంధించిన బీజాలని
అక్కడ ఉంచి. ఎందుకంటే రాబోయే ఈ జల ప్రళయము పూర్తి అయిపోయిన తర్వాత సృష్టి స్థితికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ మళ్ళీ జన్మించడానికి వీలుగా వాటిని బీజాల రూపంలో అలాగా భద్రపరిచి, ఆ భద్రపరచబడినటువంటి ఆ నౌకని అలాగా లాక్కెళ్తూ ఉంటారు. అట్లాగే దీంట్లో తర్వాత అందుకని ఆ మత్స్య పురాణం అప్పుడు ఆ సందర్భం ఏంటి, ప్రళయ స్థితి నుంచి ఇక సృష్టి స్థితిలోకి రాబోతోంది. అందువల్లే మనకి మత్స్యావతారం తర్వాత వరాహ అవతారం ఇట్లాగ వస్తాయి. అంటే జల ప్రళయం నుంచి, అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి తీసుకువెళ్ళేది. ఇప్పుడు మనకి విష్ణు పురాణంలో ఏంటి, ఈ యుగము పరిసమాప్తమయ్యే పరిస్థితి నుంచి ఇది ప్రళయ స్థితికి వెళ్ళే పరిస్థితి. ప్రళయ స్థితికి వెళ్ళే పరిస్థితి ఇక్కడ వర్ణింపబడుతుంది. ప్రళయ స్థితికి ముందున్న పరిస్థితిని ఈ ప్రళయ స్థితిలోకి వెళ్ళబోయే ముందు ఎట్లాగా ఉంటే ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత రాబోయే యుగానికి సంబంధించి సిద్ధముగా ఉండటానికి అవకాశం ఉంటుందో, దానికి తగిన విధంగా ఉండటానికి వీలవుతుందో ఆ పరిస్థితులన్నిటినీ విష్ణు పురాణంలో చర్చించబడింది. మత్స్య పురాణం దగ్గరకు వచ్చినప్పుడు కల్లా ఇక జల ప్రళయం వచ్చేసింది, ప్రళయ స్థితి వచ్చేసింది. ప్రళయ స్థితి పూర్తిగా కావచ్చింది, చిట్ట చివరకు వచ్చేసింది. ఇక ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి. అప్పటి యొక్క విషయము మత్స్య పురాణంలో వివరింపబడింది. వీళ్ళు ఉన్నారు అప్పటికి, కానీ అప్పుడు దాని పేరు కటప అన్నట్టుగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో కలాప అన్నట్టుగా తీసుకొచ్చారు. అట్లా ఒక పేరు అలాగా వేరువేరుగా ఉంది అంటే ఆ సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఆ సందర్భంలో దాని పేరు అట్లాగా పెట్టారు. ప్రదేశము అదే, ప్రదేశము మారదు. ఇక్కడ విషయం అంటే పురాణాలు చదువుకునే పద్ధతి మనకి. కాబట్టి వీళ్ళిద్దరూ ఉంటారు అన్నమాట. ఈ కలియుగము అంతమైన తర్వాత, ఈ కలియుగాంతంలో వీళ్ళు ఎంతో పని చేసి తర్వాత, ఎందుకంటే ఈ కలియుగము చివరిలో వీళ్ళు పని చేయకపోతే, ఈ కలియుగం అంతా వీళ్ళు పని చేయకపోతే, అంటే ద్వాపర యుగం నుంచే వీళ్ళు మొదలు పెట్టాలి. ద్వాపర యుగం చివరి నుంచే వీళ్ళు పని మొదలు పెట్టి కలియుగం మొత్తము చేసుకుంటా వెళ్తే గాని ఆ చివరికి కొంతమంది తయారవుతారు, ఆ బీజాలుగా ఉపయోగపడతారు. వీళ్ళని తీసుకుపోయి ఆ కృత యుగంలో రాబోయే మానవ జాతికి ఒక అద్భుతమైన మానవ జాతిని సృష్టించడానికి వీళ్ళను ఉపయోగించటానికి కోసం, ఆ కృతయుగానికి అనుకూలంగా ఉండేటట్టుగా మానవ జాతిని ఉదయించేటట్టుగా, మానవ జాతి పుట్టేటట్టుగా, మానవ జాతి ఉద్భవించేటట్టుగా వీళ్ళు ఇంత కార్యక్రమం చేసుకొస్తూ వస్తున్నారన్నమాట. చిరంజీవులుగా ఉంటూ సూక్ష్మ దేహాలతో ఇంత కథని నడుపుతున్నారు వాళ్ళు, ఇంత పనిని, ఇంత ప్రణాళికని నడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు దేవాపి, కురువంశానికి సంబంధించిన దేవాపి, శంతనుడు అంటే మనకి ఆయన రాజ్యం చేశాడు కాబట్టి మనకు ఆయన పేరు పరిచయం ఉంటుంది. ఆయన యొక్క అన్నగారు ఆయన త్యాగం చేయడం వల్ల శంతనుడు రాజు అయ్యాడు. తర్వాత మరువు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అలైవ్ త్రూ అవుట్ ద 4 ages. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని 2-3 విషయాలు ఉన్నాయి. ఇవి మనము వచ్చే సోమవారం నాడు చెప్పుకొని ఇక 6వ శ్లోకంలోకి వెళదాం. ఇంకా అంటే 5 శ్లోకాలు పూర్తయిపోయి 6వ శ్లోకంలోకి వెళ్ళబోయే ముందు, అంటే కలియుగము పూర్తయి అవచ్చు కలియుగము చివరిలో ఉండగా దీంట్లోకి వచ్చామన్నమాట. మళ్ళీ కృతయుగంలోకి అన్నట్టుగా, అంటే ఆ మార్పుకి సంబంధించి అట్లాగే మళ్ళీ మనం 6వ శ్లోకానికి సంబంధించి ఇక మనము దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక వచ్చే సోమవారం నుంచి ఆ విధంగా చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.